సీతారాముల సేవ కోసం వనవాసానికి వెళ్ళాలనుకున్న లక్ష్మణస్వామి ఒక ప్రక్రియని పాటించాడు. పాదాలు రాముడివి పట్టుకున్నాడు, ప్రార్థన సీతమ్మను చేశాడు. ఫలించింది, హాయిగా సేవాభాగ్యం లభించింది. ఇదే ఆ దంపతుల ఐకరస్యం. ఇదొక అద్భుతమైనటువంటి పద్ధతి. అలాగే నిత్యము స్వామిని విడవకుండా అమ్మ ఉంటుంది. ఎందుకు అంటే మన మాటని మన్నించడానికి, స్వామిని మరపించటానికి. ఆయన స్వతంత్రుడు, మనం తప్పు చేస్తే శిక్షించాలనే చూస్తాడు, క్షుభిత హృదయుడు అవుతాడు అంటారు. అలాంటప్పుడు ఏ శిక్ష వేసినా మనం అనుభవించక తప్పదు. కానీ కరుణామయ్య అమ్మ చూడలేదు. మనమా చెప్పిన మాట వినం, అపరాధాలు చేస్తూనే ఉంటాం. కనుక అమ్మ నిత్యము ఆయనని అంటిపెట్టుకునే ఉంటుందిట. తన విలాసాలతో, తన సౌందర్యంతో, తన భోగంతో స్వామిని ఆనందింపచేస్తుంది. అలా ఆనందించినటువంటి స్వామి మనలను రక్షిస్తాడు అంటూ నిత్యం అభినందయసే ముకుందం అంటారు భట్టర్వారు.